మొత్తానికైతే పెద్దిరెడ్డి తిరుపతి రెడ్డి గారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీగా రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి పోలీసు వ్యవస్థను మార్చాలి అని చెప్పేసి రాసినటువంటి ఆర్టికల్ మనం చదువుతా ఉన్నాం. నిజంగా పని ఒత్తిడికి అదనంగా రాజకీయ నాయకుల జోక్యంతో కలిగే మానసిక ఒత్తిడిని తట్టుకోవడం పోలీసులకు తలకు మించిన భారంగా తయారైంది. పాలకులు ఇష్టానుసారం పోలీస్ శాఖను వాడుకోవడం దాని ప్రతిష్టను చావు దెబ్బతీస్తున్నది. ముందుగా పాలకులు మారి తర్వాత పోలీసు వ్యవస్థను మార్చితే ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. నిజంగానే తెలంగాణలో ఎంతోమంది ఎస్ఐలు కానిస్టేబుళ్ళు అందులో పనిచేస్తున్న హోంగార్డులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితిలో తెలంగాణలో ఉంది. ఈరోజు తెలంగాణలో పోయిన 10 ఏళ్లలో దాదాపు 5 నుండి 10 మంది ఎస్ఐలు కానిస్టేబుల్ కేవలం ఆఖరికి రాజకీయ నాయకుల గన్మెన్లు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఆ ప్రతిదాన్ని కూడా రాజకీయ నాయకులు వాళ్ళ మీద ముద్ర పడకుండా ఉండడం కోసం వాళ్ళకు అక్రమ సంబంధాలు ఉన్నాయి, లేదంటే వేరే వాళ్ళ కుటుంబ సమస్యల వల్ల వాళ్ళ భార్యాభర్తల సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు అని చెప్పేసి వాళ్ళ మీద ముద్ర వేసి పక్కన పట్టిరు. కానీ సిద్దిపేట నియోజకవర్గంలోనే దాదాపు 3 మంది ఎస్ఐలు ఆత్మహత్య చేసుకున్నటువంటి వార్తలు మనం చూసినాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది కానిస్టేబుళ్ళు హోంగార్డులు ఆఖరికి సెక్యూరిటీలు అంటే వీళ్ళకు రాజకీయ నాయకులకు సెక్యూరిటీగా ఉండేటువంటి వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఎందుకు వస్తుందంటే మానసిక ఒత్తిడికి గురవుతున్నారు తెలంగాణలో. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే వాళ్ళ ఒత్తిడి గురి కావడానికి కారణం ఏంటి అంటే రాత్రి 11 గంటలకు పడుకున్న తర్వాత కూడా ఏదైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయింది అని అంటే ఫోన్ చేసి ఎస్ఐ గారో సిఐ గారో చలో పలానా ఊరు దగ్గర యాక్సిడెంట్ అయింది రండి అని అంటే వాళ్ళు పడుకున్నటువంటి పక్కలోకి వెళ్ళి లేచి మళ్ళీ డ్రెస్ వేసుకొని రావాల్సిన పరిస్థితి. సరైన సమయానికి నిద్ర లేక అధికారులు లేదంటే రాజకీయ నాయకులు వస్తున్నారు. కేసీఆర్ మీటింగ్ 2 గంటలకు కానీ చెప్తే ఆయన 6 గంటలకు వచ్చాడు. 2 గంటల నుండి 6 గంటల వరకు మీటింగ్ అయిపోయేసరికి 10 అయితే ఆ సమయానికి తిండి లేక ఎన్నో బహిరంగ సభల వాళ్ళు సెక్యూరిటీగా పోతే అక్కడ అంటే ప్రజల్ని కాపాడడం కోసం వాళ్ళు రక్షణగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళకి కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా మంచినీళ్ళు లేని పరిస్థితుల్లో ఎంతోమంది ఆవేదన గురవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవన్నీ మారాలంటే రాజకీయ నాయకులు మారాలి. రాజకీయ నాయకులు మారి ఆ తర్వాత పోలీసు వ్యవస్థను కూడా మార్చితే రాజకీయం అంటే తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడతాయి. అప్పుడు పోలీసులు సరైన క్రమంలో పనిచేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన రిటైర్డ్ అధికారిగా అడిషనల్ ఎస్పీగా రిటైర్డ్ అయినటువంటి తిరుపతి రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నిజమే, మరి తెలంగాణలో చాలా సందర్భాలలో మనం అంటే కొంతమంది పోలీసులు చేస్తున్నటువంటి విషయాలు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయంలో మనం కూడా పోలీసుల మీద సీరియస్ అయినాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా కేసులలో పోలీసులకు సంబంధించిన విషయంలో వాళ్ళు స్థానిక రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కోపంతోనో ఇంకేదో కోపంతోనో పోలీసులకు నెగిటివ్గా వార్తలు రాయడం కూడా చాలా పరిపాటిగా మారిపోయింది. అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది అనే విషయాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మొన్న ప్రవళిక కేసులో ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రవళిక కేసులో ఆ రాష్ట్రం మొత్తం అగ్గిన లేసేది ఉంటే మొత్తం రాష్ట్రం మొత్తం బగ్గున లేచి మండమండితే దాని మీద ఒక సిఐ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ అమ్మాయి చనిపోవడానికి నిరుద్యోగం కారణం కాదు, కేవలం ఆమె ప్రేమ వ్యవహారం కారణం అని చెప్పేసి సిఐ చెప్పిండు. ఆ సిఐకి ఆ ప్రవళిక కేసుకు సంబంధించిన విషయంలో మనం గమనిస్తే అది కేవలం కేటీఆర్ ఎలక్షన్స్ ముందు ఇట్లాంటివి జరిగితే మా పార్టీ నష్టపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కేటీఆర్ చేసినటువంటి ఆ ఫోర్స్ వల్ల ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ కేసును తప్పుదో పట్టించేటువంటి అవకాశం జరిగింది. ఇట్లా ప్రతి కేసులో కూడా రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కుట్రల వల్ల పోలీసులు బలవుతున్నారు. ఆ పోలీసులు బలైతే వాళ్ళ కుటుంబాలు బలవుతున్నాయి. కొంతమంది ఎస్ఐలు అయితే కుటుంబానికి మొత్తానికి మొన్న ఒక కానిస్టేబుల్ తన కుటుంబానికి కాల్చేసి తను కూడా కాల్చుకొని చచ్చిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. బెడ్ మీద 4 శవాలు ఇట్లా కనబడ్డాయి. మరి అట్లాంటి మానసిక స్థితికి దిగజారిపోయేటువంటి పరిస్థితికి ఎందుకు వస్తున్నారు? చాలామంది యువకులేమో మేము కానిస్టేబుల్ కావాలి, ఎస్ఐ కావాలని చెప్పేసి ఎస్ఐ కోసం కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతా ఉంటే ఉద్యోగం సాధించినాక ఏడాది తిరగక ముందే అరే ఎందుకు కొట్టుకున్నారా ఈ ఉద్యోగం అనే పరిస్థితికి ఎందుకు దిగజారుతుంది? వాళ్ళకు కూడా 8 గంటల పని సమయానికి సంబంధించిన విషయంలో కానీ వాళ్ళకు కూడా సెలవులకు సంబంధించిన విషయంలో కానీ ఇప్పటికీ ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించట్లేదు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. ఇక నేడు పోలీస్ శాఖ నిర్వహించాల్సిన విధుల పట్టిక అంతులేనిది అయిపోయింది. పోగా కోటి బాధ్యతల పోలీసుగా వాడుకలోనికి వచ్చింది. సమాజంలో ఏ సంస్థకు ఏ వ్యక్తికి ఏ ప్రభుత్వానికి ఏ విధమైన అవసరం వచ్చినా దాన్ని పోలీస్ శాఖకు అప్పగించ చూస్తారు. అందువలన పోలీస్ శాఖ తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. సిబ్బంది సంఖ్య తదనుగుణంగా పెరగలేదు. కార్యాలయంలో పనిచేసే వాతావరణం మెరుగుపరచట్లేదు. పని గంటల విషయంలో ఆ దేవుడికి తెలియాలి. సిబ్బంది సంక్షేమం ఎవరికీ పట్టనిదైపోయింది. పోలీస్ శాఖ పాలకపక్షం చేతిలో కీలుబొమ్మగా మారిందనే అభియోగం ప్రతిపక్ష పార్టీలు మేధావుల నుండి తరచుగా రావడంతో పోలీస్ శాఖ చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా మారిపోయింది. కాసిం గారిని ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసింని అరెస్ట్ చేయండి అంటే అరెస్ట్ చేస్తారు, లేదంటే వరవరరావు సార్ని అరెస్ట్ చేయండి అంటే అరెస్ట్ చేస్తారు. విద్యార్థి నాయకుల మీద ఊపా కేసులు పెట్టండి అంటే కోట శ్రీనివాస్ లాంటి విద్యార్థి నాయకుల మీద కానీ, లేదంటే డిఎస్సికి సంబంధించిన విద్యార్థి నాయకులు బద్రి లాంటి వాళ్ళ మీద కానీ ఎంతోమంది
ఎంతో మంది నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళకు నక్సలైట్తో సంబంధాన్ని, లేదంటే వీళ్ళు నక్సలైట్ రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో వీళ్ళందరూ నక్సలైట్లను ప్రోత్సహిస్తున్నారు అని చెప్పేసి, తయారు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని కేసులు పెట్టి, ఊపా కేసులు పెట్టి, ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వాళ్ళను, వరవరరావు సార్ లాంటి వాళ్ళను, ఇట్లా చాలా మందిని తీసుకుపోయి ఎన్ఐఏ కేసుల్లో దాడులు చేపిస్తున్నది. మరి వాళ్లకు ఎన్ఐఏకి సంబంధం ఉన్నదా అంటే కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి, వాళ్ళు చేస్తున్న అరాచక పాలన మీద వీళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. దానికి పోలీస్ శాఖను వాడుకోవడం అనేది పరిపాటిగా మారింది. ఇట్లా ఎన్నో కేసుల్లో పోలీసులను వాడుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక నేడు న్యాయ వ్యవస్థలో పోలీసుల పాత్ర అతి ముఖ్యమైనది కావున ఇతర సంస్థలు వ్యవస్థలతో విడదీయడానికి వీలు లేదు. పోలీసులకు, రాజకీయ పాలకులకు రాజ్యాంగానుసారమైన కార్యసాఫలత బాధ్యతలు ఉన్నట్లుగానే పోలీసులకు కూడా న్యాయస్థానాలకు వాటి బాధితునికి న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత ఉన్నది. ఆ రెండింటి ప్రజా సహకారం తప్పనిసరి. కానీ ప్రజానికం మాత్రం తమదైన ఆలోచనల ప్రపంచానికి పరిమితమై పోలీస్ శాఖకు దూరమైపోతున్నారు. ప్రజల సహకారం లేకపోతే చట్టం సూచించిన విధులు నిర్వహించడానికి వీలు పడదు. విధులు నిర్వహించకుంటే చట్టం ఊరుకోదు. కావున పోలీసులు సంకట స్థితిలో ఇరుక్కుపోయి బయటపడే మార్గాన్వేషలో ఎంతో ప్రయాసకు లోనవుతున్నారు. ప్రజాగ్రహంతో పాటు న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ దేశిక సూత్రాల వ్యవస్థ ముప్పేట దాడిలో కోరలుడిన పోలీస్ స్టేషన్కు అధికారిని నలిగిపోతున్నాడు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈరోజు తెలంగాణ ఉద్యమం కోసం కానిస్టేబుల్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఆనాడు ఆంధ్ర రాజకీయ వేదిక మీద ఆంధ్ర వాళ్ళ పాలనలో ఆంధ్ర వాళ్ళు పెట్టుకున్న మీటింగ్లో ఈయన పోయి కానిస్టేబుల్ శ్రీనివాస్ పోయి నినాదాలు ఇచ్చి నా ఉద్యోగం పోయినా పర్లేదు అని చెప్పేసి ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేస్తే, ఆ తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యోగి కానిస్టేబుల్ శ్రీనివాస్కి 9.5 సంవత్సరాలు జరిగినటువంటి న్యాయం ఏం లేదు, కనీసం ప్రమోషన్ కూడా లేదు. అట్లాగే నళిని లాంటి ఒక డిఎస్పీ ఆనాడు తెలంగాణలో నేను నా చెల్లెల మీద, నా తమ్ముళ్ళ మీద నేను లాఠీ చార్జ్ చేయమంటున్నాను, నేను లాఠీ చార్జ్ చేయలేను, ఈ లాఠీ నాకు అవసరం లేదని చెప్పేసి తన పదవికి రాజీనామా చేసిపోయినటువంటి నళిని లాంటి ఒక అధికారిని మనం తీసుకురాలేకపోయినాము. ఈరోజు ఆమె మళ్ళీ నా వ్యక్తిగత జీవితంలో నేనున్నా, నా దేవునికి నా జీవితం అంకితం అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. ఆ విషయం పక్కన పెడదాం. అంటే ఈ పోలీసు వ్యవస్థలో ఎవరైతే పోరాటం చేయాలి, ప్రజల కోసం, ప్రజలకు న్యాయం చేయాలని, ప్రజల సిద్ధాంతాల కోసమో లేదంటే ప్రజల కోసం పనిచేద్దామని అనుకుంటే వాళ్ళ మీద దాడులు, వాళ్ళ మీద ఎంక్వైరీలు, వాళ్ళకు సంబంధించిన విషయంలో ఇప్పటికీ నిర్లక్ష్యం వహించడం. కానిస్టేబుల్ శ్రీనివాసుల విషయంలో అయితే ఇప్పటికీ అధికారులకు దాని మీద ఇప్పటికీ ఆయన మీద ఒత్తిడి పెంచుతూ ఉంటారు. మరి ఇట్లాంటి విషయంలో పోలీసులు, అధికారులు వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకుల కోసం పనిచేయడం మానేసి పోలీసు వ్యవస్థను కట్టుదిట్టం చేసి పోలీసులకు న్యాయం కోసం, పని గంటల కోసం వీటన్నిటి మీద పోరాటం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని వదిలేసి కేవలం మీ ప్రమోషన్ల కోసమో లేదంటే రాజకీయ నాయకులకి మంచి తొత్తులుగా మారితే మాకు మంచి పోస్టింగ్ కావాలంటే పోస్టింగ్ ఇస్తారు, పలానా పోలీస్ స్టేషన్ కావాలంటే పలానా పోలీస్ స్టేషన్ ఇస్తారని చెప్పేసి అటువంటి స్థితికి అధికారులు దిగజారి కింది స్థాయి అధికారులను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి రాజకీయాల్లో ఉన్నత స్థాయి, మధ్యత స్థాయి, కింది స్థాయి నేతలు ఉన్నట్లుగానే పోలీస్ శాఖలోనూ అవే 3 స్థాయిలు చలామణిలోకి రావడంతో ఎవరి స్థాయిలో వారు రాజకీయ నాయకులతో కుమ్మక్కైపోయి అక్రమ ధనార్జన పాల్పడుతున్నారు. ఇటు రాజకీయ నాయకులతో అటు అసాంఘిక శక్తులతో మచ్చిక చేసుకుని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ నేరాలకు, సామాజిక రాజకీయ ఆందోళనలు, అలజడులకు ఆజ్యం పోసిన వారుగా విమర్శలను ఎదుర్కొంటున్నారు. సుపరిపాలనను అందించగల విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించిన ప్రజానాయకులు ఎంపికైన తర్వాత తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే క్రమంలో పోలీస్ శాఖపై ఆధిపత్యం చెలాయించి ఊపిరాడనీయకుండా చేసి పోలీసు అధికారులను లొంగదీసుకుంటున్నారు. పోలీసులు తమ అంతర్వానికి విరుద్ధంగా పనిచేయవలసి వస్తున్నదని చాలా సందర్భాల్లో వాపోతుండడంతో సత్యదూరం కాదు, దానితో వారి ఆత్మగౌరవానికి తీవ్రమైన విఘాతం కలుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్తాను. నిజంగానే ఒక సిద్దిపేట కమిషనర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి బండి సంజయ్ ప్రచారానికి వచ్చినప్పుడు లేదంటే రఘునందన్ ప్రచారానికి వచ్చినప్పుడు ఆ ప్రచారానికి సంబంధించిన విషయంలో పర్మిషన్ లేదు, అసలు మీరు ఇట్లా పోలీస్ స్టేషన్ ముందు ర్యాలీ తీసుడు, కమిషనర్ ఆఫీస్ ముందు ర్యాలీ తీసుడు సరైనది కాదు అని చెప్పేసి ఆయన ఆ ర్యాలీలకు సంబంధించిన విషయంలో వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసేదంటే ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ అదే కమిషనర్ ఆఫీస్ ముందు ర్యాలీ చేసి తొడగొట్టి మీసాలు తిప్పేసి మేము ఏం చేస్తాం చూస్తాం అన్నట్టుగా రాజకీయ నాయకులు పోలీసు అధికారుల మీద వాళ్ళ ప్రభావం చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం అక్కడే కాదు, హుజురాబాద్ ఉప ఎన్నికలప్పుడు కూడా ఒక ఈటల రాజేందర్కి మీరు ఎవరైనా సపోర్ట్ చేసేదంటే మీ అందరి పోస్టింగ్ తీసేస్తా అని చెప్పేసి పాడి కౌశల్ రెడ్డి బెదిరించినట్టు కూడా వార్తలు వచ్చినాయి. ఎక్కడ చూసినా అంటే ముఖ్యంగా అప్పటికప్పుడు ఈటల రాజేందర్ రాజీనామా చేసిన ఎలక్షన్ కూడా అమల్లోకి వస్తుంది. హుజురాబాద్లో ఉన్నటువంటి ఎంఆర్ఓలు, పోలీసులు, సిఐలు, ఎస్ఐలు అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయి కొత్తలు వచ్చేది. మరి కొత్తలు ఎందుకు వస్తుందంటే టీఆర్ఎస్ పార్టీకి, అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా పనిచేయాలి కాబట్టి వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితికి రాజకీయ నాయకులు పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ విషయంలో పోలీసులు ఆలోచించుకోవాలి. ప్రభుత్వం కూడా ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల మార్పు కోసం, ప్రజలకు న్యాయం చేయడం కోసం పోలీస్ శాఖను వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని ప్లస్ వాళ్ళకు అందాల్సినటువంటి హక్కుల్ని కూడా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు ప్రభుత్వం పోలీసుల్ని కేవలం వాడుకోవడం, వదిలేయడం లాగానే చూస్తున్నది.
ఏదైనా అన్యాయం జరిగినప్పుడు పోలీసుల్ని ముందర పెట్టి ఆ పని చేపిస్తారు. ఒకవేళ అది ఇంకా సీరియస్ అయితే ఆ పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తారు. అసలు ఆ పోలీస్ అధికారికి దానికి ఏ సంబంధం ఉండదు. కానీ ఈరోజు షకీల్కి సంబంధించిన విషయంలో షకీల్ కొడుకు ఒక యాక్సిడెంట్ చేస్తే ఆ యాక్సిడెంట్ విషయంలో యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ మాజీ ఎమ్మెల్యే షకీలు ఆయనకు ఉన్నటువంటి పరిచయాలన్నింటినీ పెట్టుకొని ఆ సిఐ మీద ఒత్తిడి చేసి అందులో వాళ్ళ కొడుకు పేరును కొట్టేసి వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తిని అందులో పెట్టిండు. వారం రోజులలో అది ఎంక్వైరీ చేసిరు, ఏం జరిగిందని చెప్పేసి తీసిరు. ఈరోజు సిఐని సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. సిఐని ఎందుకు సస్పెండ్ చేసిరు అంటే ఆ రోజు రాజకీయ నాయకుల ఒత్తిడి లేకపోతే సిఐ కేసు మార్చేటట్టు కాదు కదా. మరి సిఐకి ఒకవేళ నేను షకీల్ చెప్పినా ఈయనను, నాకు పై అధికారులు చెప్పినా, మా ఏసీబీ చెప్పినా, డీసీబీ చెప్పినా నేను ఈయనను, నేను ఇట్టే ఈయన మీద కేసు పెడతా అంటే ఈయనను అట్లయినా కూడా తీసుకుపోయి ఏదో ఒక పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదంటే తీసుకుపోయి ఎటు లేకుండా ట్రాఫిక్ అయినా ట్రాన్స్ఫర్ అవుతారు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు అధికారుల మాటలు, రాజకీయ నాయకుల మాటలు వింటున్నారు. దానివల్ల వాళ్ళ జీవితాలు బలి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇట్లాంటివి జరగద్దు అని అంటే రాజకీయ నాయకులు పోలీసు వ్యవస్థ మీద వాళ్ళ పట్టు ఉండాలనే కోణంలోకి వెళ్ళి బయటపడాలి. ఈ మంత్రులు, రాజకీయ నాయకుల కబంధ హస్తాల నుంచి పోలీసులు బయటకు రాలేకపోతున్నారు. అమల్లో ఉన్న చట్టాలు తమ జవాబుదారితనాన్ని రాజకీయ పదాధికారులతో జోడించబడడం వల్ల వారికి అనుసరణలో మెదవాల్సినటువంటి అగత్యం ఏర్పడిందని పోలీసుల వాదన. అది అక్షరాల నిజమైన విషయం కూడా. వారి అధికారాలన్నీ చట్టంలోని పేజీలోని బంధించబడినాయి. వాస్తవంగా ఆ అధికారాలన్నీ రాజకీయ నాయకులు, ఇతర పలుకుబడి గల ధనవంతుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. అందువలనే ఇవి ప్రజాసేవ నిమిత్తమై ఉపయోగపడలేకుంటున్నాయి. ఇక పోలీసులు తమ జవాబుదారితనాన్ని అటకెక్కించి మంత్రులను మచ్చిక చేసుకొని తమ కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నారు. వృత్తి నిపుణత వలన దూరం అవుతున్నటువంటి పోలీసు వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాల్సినటువంటి అవసరమైన ప్రయోగాత్మక చర్యలను రచించి అమలులో పెట్టడం అత్యంత ఆవశ్యకమైన విషయము. మొత్తం అయితే సామాజిక మార్పులకు స్వాగతం. ప్రభుత్వానికి దృశ్య ప్రతినిధిగా మూర్తిమత్వాన్ని పొందిన పోలీస్ శాఖలకు అన్ని వ్యవస్థలు, ప్రభుత్వ శాఖలు, పౌర సమాజం తగిన గుర్తింపునిస్తాయి. తద్వారానే సమర్థవంతమైన సామాజిక భద్రత సాకారం అవుతుందని, అంతేగాని మేము పోలీసులం, చట్టం ఎంత సూచిస్తే అంత మేరకే పనిచేస్తాం, దాని ఫలితాలు పర్యవసనాలకు మేము బాధ్యులం కాదు అనే అంటిముట్టని ధోరణితో ఆశయ సాధన సాధ్యపడదు. ప్రజలు పాల్పడుతున్న చట్ట వ్యతిరేక చర్యలకు కారణాలను పరిశీలించాలి, విశ్లేషించాలి, నివారణ చర్యల ప్రణాళికలను రచించాలి. అంతటి ఉత్కృష్టతను పోలీసు స్టేషన్ అధికారులు ఎదిగించాలంటే పోలీసు ఉన్నతాధికారి గణం అనుగుణమైన వాతావరణాన్ని కల్పించాలి, ప్రోత్సహించాలి. తమలోని లోపాలను మార్చుకోకుండా పౌరుల సహకారం లభించడం లేదు. సమాజం మారాలి అనే సాకుల నినాదాలకు పోకుండా జీతభత్యాలను అనుభవిస్తూ చట్ట ప్రకారంగా తమ ఉద్యోగ నిర్వహణ బాధ్యతలను నిర్వహించుటకు అంగీకారాన్ని తెలిపి పోలీస్ శాఖలో చేరిన ఉద్యోగస్తులు తమను తాము మార్చుకోవాలి. ఆ తర్వాతనే పౌర స్పందన సకారాత్మకంగా పరిణమిస్తుంది. ప్రధానంగా పాలకులు మారితే పోలీసులు మారడానికి ఎంతో సమయం పట్టదనేది ఆ ఆలోచనకు కొసమెరుపు. ఏది ఏమైనా కూడా పాలకులు మారితే పోలీసులు మారుతారు. పాలకులు పోలీస్ స్టేషన్లకు వచ్చి మా ఎమ్మెల్యే కొడుకు దగ్గర దోస్తు, వీడు మా పార్టీ నాయకుడు, వీడు మా పార్టీలో సీనియర్ నాయకుడు, వీనికి సంబంధించిన కుటుంబ సభ్యుల కేసు కదా, నువ్వు కొట్టేయి అని చెప్పేసి వార్డు మెంబర్ నుండి మొదలుకుంటే ఎస్ఐని బెదిరించేటువంటి పరిస్థితికి వార్డు మెంబర్ అయి ఉంటాడు. నేను పలానా పార్టీ వార్డు మెంబర్ని, ఈ విషయంలో నాకు ఏం సంబంధం అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పోయి ఎస్ఐ ముందర కాలేసుకొని కూర్చొని రాజకీయం చేస్తూ ఉంటాడు. లేదంటే ఎమ్మెల్యే కొడుకు వచ్చి పోలీస్ స్టేషన్లో దాడులు చేస్తూ ఉంటాడు. ఎంపీల కొడుకులు, మంత్రుల కొడుకులు పోలీస్ స్టేషన్ రమ్మంటే చల్ నేను పోలీస్ స్టేషన్ కత్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇట్లాంటి క్రమంలో పోలీసు వ్యవస్థ అనేది భ్రష్టు పట్టిపోతుంది. కాబట్టి తప్పకుండా రాజకీయ పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ పాలకులు తప్పకుండా పోలీసు వ్యవస్థ మీద వాళ్ళు వాళ్ళ ప్రభావాన్ని చూపించేటువంటి ప్రయత్నాన్ని మానుకుంటే పోలీసు వ్యవస్థ మారుతుంది. పోలీసు వ్యవస్థ మారితే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎక్కడ అన్యాయం జరిగినా మేము పోలీసుల దగ్గరికి పోతే మాకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ప్రజల్లో ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి మనం సూచిస్తున్నాడు. ప్రభుత్వం కూడా ఆలోచించి, నాయకులు కూడా ఆలోచించి ఆ విధంగా ముందుకు తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం.